దగ్గు జలుబుతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆహారం తీసుకుంటే దగ్గు జలుబు అనేది రాదు అని ఒక చిన్న చిట్కా చెప్తాను, మీ అందరికీ యూజ్ అయ్యిద్ది ఇది. అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అబోవ్ 5 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ చిట్కా యూజ్ అయ్యిద్ది బాగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అయితే ఈ వర్షాకాలంలో ఎక్కువగా అందరమే వైరల్ ఫీవర్స్తో దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే నేను చెప్పే చిన్న చిట్కా ఏంటంటే మన వంటింట్లో ఉండే మిరియాలు, నల్ల మిరియాలు, బెల్లం. అయితే నల్ల మిరియాలని మిక్సీలో పట్టేసి బాగా పౌడర్ చేసేసుకొని బెల్లం కూడా తురిమేసుకొని ఒక చిన్న మొత్తం మిక్స్ చేసేసుకొని మనం డైలీ తినటం వల్ల మనకనే దగ్గు అనేది జలుబు అనేది రాదు. మిరియాలు ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండిద్ది కాబట్టి, అలాగే బెల్లంలో కాల్షియం ఫాస్ఫరస్ ఉండిద్ది కాబట్టి మీ అందరికీ బాగా యూజ్ అయ్యిద్ది. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కొంతమంది. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా మిరియాలు బెల్లం తీసుకోవడం వల్ల చాలా బాగా యూజ్ అయ్యిద్ది. కీళ్ళ నొప్పులు అనేవి ఉండవు. అలాగే చాలామంది ఏంటంటే ఎక్కువగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఇలా మిరియాలు బెల్లం తీసుకోవడం వల్ల చాలా బాగా యూజ్ అయ్యిద్ది. మేము అలా పౌడర్గా తీసుకోలేము అన్న వాళ్ళు ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఈ మిరియాల పౌడరు, బెల్లం, చిన్న బెల్లం తురుము వేసుకొని ఆ వాటర్ తాగటం వల్ల మీకు కొంచెం ఉపశమనం అనేది అనిపిస్తుంది. అలాగే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అయ్యింది. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని లేకుండా చేసేస్తుంది. ఎందుకంటే మిరియాలకి బెల్లానికి ఉన్నంత పవర్ అది. అలాగే చాలామంది ఎక్కువగా నిద్ర రావడం లేదు, ఆకలి అవ్వడం లేదు అనుకుంటారు. అయితే ఇది ఇలా తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువైంది, నిద్ర అలాగే పట్టింది. మీరు ఏం చేయాలి, పిల్లల్లో అయితే 5 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకైతే పాలల్లో ఈ మిరియాల పౌడరు, బెల్లం కలిపివ్వడం వల్ల వాళ్ళకి దగ్గు జలుబు అనేది వర్షాకాలంలో రాదు. అలాగే కఫం కూడా పట్టకుండా ఉండిద్ది. అలాగే పెద్దవాళ్ళు ఏంటంటే టీలో కానీ పాలల్లో కానీ ఈ మిరియాల పౌడరు, బెల్లం తీసుకోవడం వల్ల వాళ్ళకి తలనొప్పి రాదు, అలాగే దగ్గు జలుబు రాదు. ఆడపిల్లల్లో ఏంటంటే 12-13 ఇయర్స్ వస్తే పిల్లలు మెచ్యూర్ అవుతారు. అయితే వాళ్ళకి మంత్ సైకిల్ రిలీజ్ అయ్యిద్ది కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొంతమంది పిల్లల్లో మనం కడుపులో నొప్పి అనేది సహజంగా చూస్తూ ఉంటాం. అయితే ఈ మిరియాలు, ఈ బెల్లం ఇవ్వడం వల్ల వాళ్ళకి కడుపులో నొప్పి అనేది రాకుండా, అలాగే మలబద్ధకం అనేది ఉండదు, ఇండైజెషన్ అనేది ఉండదు, డైజెషన్ చక్కగా ఉంటుంది, మోషన్ అనేది ఫ్రీగా అయింది ఈ మిరియాలు, ఈ బెల్లం తీసుకోవడం వల్ల. అయితే ఎలా తీసుకోవాలంటే మీరు ఇప్పుడు నువ్వులు, బెల్లం లడ్డు ఎలా చేసుకుంటారో అలాగే ఇదేంటంటే నల్ల మిరియాలని బాగా ఫైన్గా మిక్సీలో పౌడర్ చేసేసుకొని బెల్లాన్ని తురుము చేసేసుకొని ఒక చిన్న ఉండలా చేసుకొని తింటాం, లేకపోతే పౌడర్లా చేసుకొని తింటాం. లేకపోతే మేము అలా తినలేము, పిల్లలు అలా తినలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం బెల్లం తురుము, అలాగే ఈ మిరియాల పౌడర్ వేసుకొని తాగటం వల్ల చాలా బాగుంటుంది. దగ్గు జలుబు తగ్గిద్ది, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, తలనొప్పి తగ్గిద్ది, ఆకలి లేదు అన్న వాళ్ళకి ఆకలి అవ్విద్ది ఇది తీసుకోవడం వల్ల. అలాగే నిద్ర పట్టట్లేదు, స్ట్రెస్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఏంటంటే ఈ బెల్లం మిరియాలు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి హెల్తీగా యూజ్ అయ్యిద్ది, నిద్ర పట్టిద్ది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.